లాస్ట్ 5 వీడియోస్ నుంచి నా వాయిస్ వస్తుంది కానీ వీడియో రావడం లేదు అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. నాకే హెల్త్ బాగోలేక ఓన్లీ ఫోటో వాడి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అడ్జస్ట్ చేసుకోండి, రేపటి నుంచి మామూలుగా వీడియోస్ వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రోడీ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే హై బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం ఓటింగ్ ఆర్డర్ అలాగే వైల్డ్ కార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందర నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడలేదు, దాని గురించి కొంతసేపు. ఇంకా సంజన గారు నిన్న ఎపిసోడ్లో ఏమన్నారంటే, మాస్క్ మ్యాన్ కాల్ తగిలింది అందుకే గుమ్న ఉన్నాడంటే అదంతా డ్రామా, ఎవరికి ఏం తెలిగినా తెలియదు, ఎవరు అబద్ధం చెప్తున్నారో ఎవరు నిజం చెప్తున్నారో అన్నారు. మాస్క్ మ్యాన్కి కాల్ తగిలినా కూడా టాస్క్ అయితే ఆడాడు. ఎవరు టీం లేకపోయినా వాళ్ళకైతే బాగా సపోర్ట్ ఇచ్చాడు. కానీ సంజన గారు ఉన్నారు కదా, వాళ్ళ టీంకే సపోర్ట్ చేయలేదు, ఇంకా వాళ్ళ టీంనే ముంచారు. అప్పటికి వాళ్ళకి ఇంకా టైం ఉండింది గేమ్ ఆడడానికి. ఆడితే గెలిచేదో ఇంకా లేకుంటే ఒక బాల్ అన్నా తెచ్చుకునేవాళ్ళు. ఫస్ట్లో సంజన గారే చెప్పారు, ఒక బాల్ కూడా తెచ్చుకోకపోతే మన మానం మర్యాద అంతా బయటపోతుందని. ఆ తర్వాత ఒక్క బాల్ కూడా గెలుచుకోలేదు, అంటే రెడ్ టీంకి సపోర్ట్ చేయడానికి మొదలుపెట్టేశారు. అప్పటికే సుమన్ గారు, రాము రాథోడ్ ఇద్దరిని ముంచేసినట్టే లెక్క. ఈవిడే సరిగ్గా గేమ్ ఆడదు, అందరినీ గేమ్ ఆడలేదు అంటుంది. ఏమనంటే నా గేమ్ స్ట్రాటజీ ఇది, నేను ఇలానే ఆడతా అంటుంది. అదేం గేమ్ అర్థం కాదు. ఆఖరికి సుమన్ గారు కూడా చెప్పేశారు, ఇంకా ఏమి ఉంటే గేమ్ ఆడడానికి కుదరదు, అందుకే నేను కూడా చేంజ్ అయిపోదాం అనుకున్న టీంని, కానీ కుదరలేదు కాబట్టి ఇంకా అదే టీంలో ఆడాను అని. మనం ఏ టీంలో ఉంటే ఆ టీంకి సపోర్ట్ చేయాలి కానీ, అంతేగాని నాకు నచ్చిన వాళ్ళు ఏరే టీంలో ఉన్నారు నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తానని చెప్పకూడదు. ఈవిడ సపోర్ట్ చేసేదే కాక ఇంకా సుమన్ గారు అలాగే రాముకి చెప్తుంది, మనం ఎంత చేసినా గెలవం, అందుకే వాళ్ళ టీంకి సపోర్ట్ చేద్దాం, వాళ్ళలో ఒకరు కెప్టెన్ అవుతారు అని. ఈవిడ ఇప్పుడే డిసైడ్ చేసింది, ఇంకా టైం ఉంది ఆడితే గెలిచేయడానికి. ఇక్కడ మాస్క్ మ్యాన్ అయితే ఒక మాట చెప్పాడు, అది నాకు బాగా అనిపించింది. అదేంటంటే, ఫస్ట్ మీరు బ్లూ టీంకి సపోర్ట్ చేయండి, రెడ్ టీంకి ఆల్రెడీ బాల్స్ ఉన్నాయి కదా, బ్లూ టీంకి సపోర్ట్ చేస్తే వాళ్ళకు ఒక బాల్ తెచ్చి ఇవ్వండి, ఆ తర్వాత ఆ బ్లూ టీంని మీకు సపోర్ట్ చేయమనండి, మీకు ఒక బాల్ వస్తుంది అని. అది తీసుకున్నా బాగుండిండు ఆ ఐడియా. వీళ్ళు ఎలాగో చేయలేదు. సంజన గారు అయితే ఇంకా ఫిక్స్ అయిపోయారు, ఆవిడే సపరేట్గా వెళ్ళి ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తా అని చెప్పి సపోర్ట్ చేశారు. ఇంకా ఆ తర్వాత తనుజ అలాగే రీతు వీళ్ళిద్దరూ వెళ్ళి కళ్యాణ్ అలాగే ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం కలిసి ఆడదాము అంటున్నారు. సరే కలిసి ఆడదామని ఇమాన్యుయల్ అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ అదే కలిసి ఆడదాం, అదే కలిసి ఆడిన తర్వాత ఏంటమ్మా అన్నాడు. అదే క్యాప్టెన్సీ కంటెండర్ ఉంది కదా. ఉంది, అదే ఎవరు తీసుకుందామంటే ఆల్రెడీ మీకు ఒకటి వచ్చింది కదా క్యాప్టెన్సీ కంటెండర్, ఇది మేము తీసుకుంటాం అన్నట్టే చెప్పారు. అది ఎలా ఒప్పుకుంటారు? టీంలో ఒకరికి వచ్చిందంతే, అది ఒకరికి వస్తే ఇంకొకరికి టీంలో ఇంకొకరికి రాకూడదని రూల్ లేదు కదా. కష్టపడి ఆడి ఆ క్యాప్టెన్సీ గెలుచుకోవాలి, ఆ తర్వాత క్యాప్టెన్ అవ్వాలి. అలా కాదంటే వీళ్ళు ఒకరికి వచ్చింది ఇంకా ఎన్ని తీసుకుంటారు అన్నట్టు అడుగుతున్నారు. ఇక్కడ ఇమాన్యుయల్ కరెక్ట్గా చెప్పాడు, అదే క్యాప్టెన్స్ టాస్క్ అమ్మ, అలా కుదరదు అని. ఇంకా ఆ తర్వాత వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇంకా ఆ తర్వాత తనుజ అలాగే సుమన్ శెట్టి గారు లాస్ట్ గేమ్ ఏదైతే ఆడారో ఇద్దరూ మిస్టేక్ చేశారు, ఇద్దరిని డిస్క్వాలిఫై చేశారు. ఇక్కడ ఇంతకు ముందర డీమన్ పవన్ ఏదైతే ఇద్దరు మిస్టేక్ చేస్తే తీయేశాడో సేమ్ వీళ్ళు కూడా అలాగే మిస్టేక్ చేశారని తీయేశారు. కానీ తనుజ అంత కష్టపడి ఆడడం, ఇద్దరిని అంత ఈజీగా డిస్క్వాలిఫై అని చెప్పేశారు, ఇది క్యాప్టెన్సీ టాస్క్ అని చాలా ఏడ్చింది. లోపలికి రీతు కూడా పోయి ఏడ్చింది. నాకైతే అస్సలు నచ్చలేదు. వాళ్ళు రూల్స్ ముందుగానే పెట్టారు, చూసుకొని ఆడుండాలి. ఇద్దరు మిస్టేక్ చేశారు కాబట్టి ఇద్దరిని తీయేశారు. ఏమనిపించిందో కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి లాస్ట్లో రీతు అలాగే ఫ్లోరా గారు ఇద్దరు ఆడారు. రీతు అక్కడ తన గేమ్ ప్లాన్ ఏది ఉందో అది యూజ్ చేసి గేమ్ ఆడింది, గెలిచింది. ఇక్కడ ఫ్లోరా గారు ఇంకొక టైర్ కూడా మిస్ చేసి వచ్చేసారు, అక్కడ ఫౌల్ చేశారు, చూడలేదు వాళ్ళైతే. కానీ ఇక్కడ రీతు ఆడిన దాంట్లో నాకేం తప్పు అనిపించలేదు, ఫ్లోరా గారు అనిందే తప్పు అనిపించింది నాకైతే. దీన్ని కూడా మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, ఎవరు తప్పు ఎవరు రైట్. ఇంకొచ్చేసి ఇప్పటి వరకు కన్ఫామ్ అయిన వైల్డ్ కార్డ్స్ ఒకటి వచ్చేసి అఖిల్ రాజ్, ఈయన వచ్చేసి మూవీస్ వెబ్ సిరీస్ చేస్తుంటాడు, ఈయనైతే కన్ఫామ్. సెకండ్ వచ్చేసి అలేఖ్య రమ్య, ఈవిడ కూడా కన్ఫామ్. ఇంకా థర్డ్ వచ్చేసి దివ్యల మాధురి గారు, ఈవిడ కూడా కన్ఫామ్. ఆల్రెడీ ఇంటర్వ్యూ చూసే ఉంటారు, ఫస్ట్లోనే ఛాన్స్ వచ్చింది, నేను కూడా చెప్పా కదా ఫస్ట్లోనే ఛాన్స్ వచ్చింది, కానీ వాళ్ళకి కొంచెం కుదరలేదు, అందుకే వెళ్ళడానికి కుదరలేదు. ఇప్పుడు ఇద్దరు అడ్జస్ట్ అయ్యి సరే వెళ్ళు అని చెప్పినట్టు ఉన్నారు. దానికే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా దివ్యల మాధురి గారు రాబోతున్నారు, ఈవిడ కన్ఫామ్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సుహశ్రీ గారు సీరియల్ యాక్టర్, వీళ్ళు కూడా కన్ఫామ్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కావ్యశ్రీ గారు అయితే ఇప్పటికీ 50-50 కన్ఫామ్, ఈవిడ కూడా వచ్చేదానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అమర్దీప్ అయితే ఇప్పటికీ ఛాన్స్ లేదు, ఇంతవరకు నేమ్ ఉన్నింది కానీ ఇప్పుడైతే వచ్చే ఛాన్సెస్ లేదు ఇప్పటికైతే. ఇంకా
ఓటింగ్ ఆర్డర్లో టాప్ ఓటింగ్ ఆర్డర్ సంజనా గారికే పడుతుంది. ఓట్లలో దూసుకుపోతున్నారు. ఇంకా ఆవిడ ఏం చేసినా కూడా ఓట్లు పడుతూనే ఉంటాయి. ఒక్కసారి ఎవరన్నా ఒకరికి ఓటు వేసిన తర్వాత మన తెలుగు బిగ్ బాస్లో చెప్తున్నా, వాళ్ళు రైట్ అయినా రాంగ్ అయినా డిఫెండ్ చేసుకొని మరీ ఓటు వేస్తారు. ఇది కన్ఫర్మ్. నేను అన్ని సీజన్స్లో గమనించా. వాళ్ళు ఎంత ఫస్ట్ వాళ్ళకి ఫిక్స్ అయిపోయారంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా పట్టించుకోరు, డిఫెండ్ చేసుకొని మరీ ఓట్లు వేస్తారు. అలా ఇంకా ఇప్పటి వరకు సంజనా గారికి ఓటింగ్ పడింది కదా, అది ఆవిడది. ఇక నుంచి ఓటింగ్ పడేది ఒకరిని ఎలిమినేట్ చేయాలని ఇంకొకరికి ఓటు వేస్తున్నారు, స్ప్లిట్ చేస్తున్నారు. అది ఇక నుంచి ఉండేది. దాంట్లో సెకండ్లో ఫ్లోరా గారు ఉన్నారు. ఫ్లోరా గారికి అయితే చాలా బాగా ఓట్లు అందరూ స్ప్లిట్ చేసి వేస్తున్నారు ఒకరిని ఎలిమినేట్ చేయాలని. సెకండ్ ప్లేస్లో ఫ్లోరా గారు ఉన్నారు. ఇంకా థర్డ్ ప్లేస్లో వచ్చేసి రీతూ చౌదరి ఉంది. రీతూ చౌదరి కూడా లాస్ట్ 1.5 డే నుంచి కొంచెం బాగానే పడుతున్నాయి ఓట్లు అయితే, ఆవిడ ఉంది. ఇంకా ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నాడు. మాస్క్ మ్యాన్ హరీష్కి అయితే తన ఓట్లే పడుతున్నాయి. తనైతే గేమ్ ఈ 2 డేస్ ఏదైతే ఆడాడో చాలా అంటే చాలా బాగా ఆడాడు. చాలా సైలెంట్ అయిపోయాడు. అందరూ అదే చూస్తున్నారు, ఎవరితోనూ కలవడం లేదు, చాలా సైలెంట్గా ఉంటున్నాడు. గేమ్ అయితే చాలా బాగా ఆడాడు. కాలు తగిలింది కాబట్టి మళ్ళీ నిన్న రెస్ట్ తీసుకున్నాడు. అంతవరకు ఏదైతే ఆడాడో ఆ గేమ్ చాలా బాగా ఆడాడు. జనాల్లో కొంత సపోర్ట్ మాస్క్ మ్యాన్కి ఉంది, ఇప్పటికీ ఉంది. చూద్దాం, ఈ సైలెంట్గా ఉంటున్నాడని ఏమన్నా ఓట్లు తక్కువ వచ్చాయని ఎలిమినేట్ చేసే కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఏమవుతుందో చూద్దాం, హెల్త్ రీజన్స్ చెప్పి. ఇంకా ఫిఫ్త్ వచ్చేసి దివ్యనిక్త ఉంది. దివ్యనిక్త ఫస్ట్ 2 డేస్ అయితే చాలా బాగా ఓటింగ్ పడుతుంది, కానీ ఇప్పుడైతే కొంచెం తగ్గుతూ వస్తుంది పర్ఫార్మెన్స్ బట్టి. ఇంకా లాస్ట్ వచ్చేసి శ్రీజ అయితే తన గేమ్ ఫస్ట్ నుంచి చాలా బాగా ఆడుతుంది. ఒక్కటే నోరుంది అనే కారణం చెప్పి ఫుల్ నెగిటివ్ చేశారు. ఇప్పటికీ ఆ నెగిటివిటీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గింది, కానీ ఎక్కువగా నెగిటివిటీ ఉంది. కొంచెం తగ్గింది అంతే. తనకు అందుకే ఓట్లు తక్కువగా పడుతున్నాయి. టాస్క్లు అయితే 100% తనకున్న శక్తి అంతా పెట్టి ఆడుతుంది. ఇంకా వాయిస్ ఎక్కడ రైజ్ చేయాలో అక్కడే చేస్తుంది. ఇప్పుడైతే తనైతే గేమ్ చాలా బాగా ఆడుతుంది, కానీ ఓట్లు మటుకు తక్కువ పడుతున్నాయి. సంజనా గారు అయితే సేఫ్లో ఉంటారు. మిగతా 5గురిలో ఎవరినన్నా ఎలిమినేట్ చేసేకి ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నది మాస్క్ మ్యాన్ హరీష్, శ్రీజ, అలాగే ఫ్లోరా. వీళ్ళ ముగ్గురిని ఎలిమినేట్ చేసేకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారు.